రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తే ఉచిత విద్యా వైద్యం అందిస్తామని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదన్నారు. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ దందాకు పాల్పడిందని విమర్శించారు. దేశం మొత్తం ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందా చూసి నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. ఒక్కరికి మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు పొట్టుపోటు. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి పైసలు లేవటక్క, మీకు పిల్లలకు ఉద్యోగాలు వేయడానికి పైసలు లేవట, మీకు నిరుద్యోగ వృత్తి చేయడానికి పైసలు లేవట, మీకు జాగాలు కొనియడానికి పైసలు లేవట, మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట, మీకు దళిత బంధు ఇవ్వడానికి పైసలు లేవట, పోడు భూముల కోసం పట్టాలు ఇవ్వడానికి పైసలు లేవట, రోడ్లు వేయడానికి పైసలు లేవట, ఇలా మిషన్ భగీరథ మురుకు నీళ్లు తీసి మంచి నీళ్లు ఇవ్వడానికి పైసలు లేవట, దేనికి పైసలు లేవట. కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి, మన సమస్యలకు ఉన్నాయి. మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సారా దందా చేయడానికి మాత్రం 1,00,000 కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ఆడామే దేశం మొత్తం నవ్వుతున్నారన్న తెలంగాణ